ఎవరు అదే చూసా నేను. ఆయన అడుగుతున్నాడు, ఏమండి భూస్థాపితం చేశారా చేస్తారా అని. చేస్తాడంట. నువ్వు భూస్థాపితం అవుతావు నువ్వు చేస్తున్న పనులకి. ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ ఎప్పుడూ భూస్థాపితం చేయలేదు, గుర్తుపెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు భూస్థాపితం చేయాలనుకుంటే మరింతగా ఎదుగుతాను తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో తయారుగా హైదరాబాద్ నుంచి వచ్చారని ఆయన అడగటం, ఈయన చెప్పటం. ఆ యాంకర్ గారు, ఆ టీవీ యాంకర్ అడుగుతున్నాడు, భూస్థాపితం చేశారా చేస్తారా అండి. చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండటానికి వీలు లేదు. ఈయన పార్టీ ఒక్కటే ఉట్టి గట్టుకు ఊరేగాలి. ఈయన పార్టీని వీళ్ళ అబ్బాయి పార్టీను. ఇంకే పార్టీ ఉండటానికి వీలు లేదు. ఏ పార్టీ లేకపోతే పరిపాలన చేస్తారు, ఏదైనా పార్టీ ఉంటే పారిపోతారు. అంతకుమించి ఏమీ లేదు. నేను చెప్తున్నా, మళ్ళా మీరు పారిపోవాల్సిందే ఈ రాష్ట్రం నుంచి. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాలు, మీరు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలు, మీరు కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు, అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మీరు అనుకుంటున్నారు. దానివల్ల జరుస్తారనుకున్నది ఎవడు జరుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా రాటు తేల్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. భూస్థాపితం చేయటం ఎన్టీ రామారావు గారి వల్లే కాలా, మీ వల్ల ఇద్దా? రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చెన్నారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు, అది వేరే విషయం చెప్తా. ఎవరి వల్ల కాదు. నువ్వెంత, నీ కథ ఎంత. అందువల్ల ఎదుటి పార్టీని ఏదో భూస్థాపితం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మీ అబ్బాయి ఇద్దరు కలిసి భూస్థాపితం అవ్వకుండా జాగ్రత్త పడని అని చెప్తున్నా. మీ అబ్బాయి మాటని మొత్తం సర్వనాశనం చేసేస్తావు నీ పార్టీని. ఇప్పటికే లబోదివ్వమంటున్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా, నీ పార్టీ మంత్రులు కూడా. మీ అబ్బాయి మాటలని సర్వనాశనం చేస్తున్నారు పార్టీని. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు లేవు. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్టీరింగ్ ఆయన చేతిలోకి పోయి చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ వదిలేశాడు అని చెప్తున్నారు. దాన్ని ఉంటే సరి చేసుకో. సరి చేసుకుంటే నీ పార్టీ నిలబడిద్ది. లేకపోతే ఇవాళ వచ్చిందంతా నీ బలం అని అనుకోమాక. 3 పార్టీలు గెలిచి వచ్చినటువంటి బలం అది. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇలాగే ఉన్నదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఓకే, ఏంటి ఎవరు చెప్తున్నారు? సోషల్ మీడియాలో జనం చెప్తారు. సోషల్ మీడియాలో చెప్తున్నారని చెప్పు. సోషల్ మీడియాలో జనం చెప్తున్నారని చెప్పమాక. సోషల్ మీడియాలో చెప్తారు. సోషల్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో చూస్తున్నాం కదా. సోషల్ మీడియా వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది, మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఖచ్చితంగా మేము 84 లక్షల మందికి మేము ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు? దీనికి సమాధానం చెప్పానండి. 58 లక్షల మందికి ఇస్తున్నాడు. మిగతా 38 లక్షలు ఏమయ్యారు? 30 లక్షల మంది మాయమైపోయారా? లెక్కలు తప్ప అని చెప్తున్నాడు. ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. మేము 13,000 ఇచ్చిన రోజున ఎందుకు విమర్శించారు లోకేష్ గారు? సో ఇవన్నీ కూడా అద్భుతమైన కథనాలు వండి వారుస్తారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ. అన్నీ కూడా అరకొరగా ఇచ్చి, ఏదైతే ఇందాక నేను చెప్పానో దీపంలాగా అరకొరగా ఇచ్చి అయిపోయింది వచ్చి అని అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు చూస్తూనే ఉంటారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏమని చంద్రబాబు ఆయన కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకోమని లోకేష్ గారిని. మతిమరుపు ఏమైనా వచ్చింది ఈ వయసులోని పాపం అనవసరంగా ముద్దబ్బాయికి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 14,000 ఇస్తున్నప్పుడు ఆ 1,000 తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని నువ్వేగా పెట్టింది. దానికి సటైరిగ్గా మేము పెట్టాము అంతే. నిరూపించకపోతే ఏం చేస్తావే? తీవ్ర పరిణామాలు అంటే ఏంటి? జైల్లో పెడతావు అంతేగా. నువ్వు నీ పోలీసులు నీ చేతిలో ఉండరు, కేసు పెడతావు, జైల్లో పెడతావు అంతేగా. అంతగానే ఏమైనా చేస్తావా? నువ్వు అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడావు బాబు లోకేష్? ఆ రోజు ఎందుకు మాట్లాడావంటున్నా? జగన్మోహన్ రెడ్డి 2,000 లాగేస్తున్నాడు అన్నావుగా, సైకో అన్నావుగా. మరి ఇవాళ నువ్వు 2,000 ఎందుకు లాగేట్లా? నువ్వు లాగేసినట్టుగా లెక్క. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే 2,000 లాగేస్తే మరి ఇప్పుడు నువ్వు ఇచ్చేది 13,000 కదా. ఆ 2,000 కూడా నువ్వు లాగేస్తున్నట్టే కదా అని అంటున్నావు. దానికి మాత్రం సమాధానం చెప్పడు. తీవ్రమైన పరిణామాలు ఉంటాయంట. తీవ్రమైన పరిణామాలు అంటే ఒకటే, డెడ్ బాడీ దొరకకపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302 పెడతావు.
జైల్లో పెడతావు, అంతేగా. నీ చేతనైంది అంతగా నేను ఉన్నా. పాపం కొమ్మినేని శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టావు. చిన్న మోడరేటర్ని, టీవీలో మాట్లాడే వ్యక్తుల్ని పాపం ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టావు. నిన్న ఇవాళ సెలవు, ఆయన రాలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మండే వస్తాడు. ఈ వారం 10 రోజులు లోపల పెట్టావుగా, అనుభవిస్తావు, ఖచ్చితంగా అనుభవిస్తావు. దానిలో ఏమీ సందేహం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నా క్రిమినలా చెప్పండి, నాకు అర్థం కాలేదు. నిన్ను బొగిన రోజులు కూడా ఉన్నాయి. నిన్నంటే నిన్ను కాదులే, నువ్వు ఇప్పుడు బొట్ల. మీ నాన్న బొగిన రోజులు ఉన్నాయి. ఈనాడులో పనిచేశాడు, ఆంధ్రజ్యోతిలో పనిచేశాడు. తీసుకెళ్ళి 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని, సీనియర్ జర్నలిస్ట్ని తీసుకొచ్చి గుంటూరు సబ్ జైల్లో ఎన్ని వారం అయిందా, వారం రోజులు నువ్వు బంధించావే. భగవంతుడు లేడు, దీనికి మూల్యం చెల్లించవు. మీ నాన్న చెల్లిస్తే మీ నాన్న చెల్లిస్తాడు, మీ నాన్న చెల్లించకపోతే నువ్వు చెల్లిస్తావు. లెక్క మాత్రం ఖాయం, ఖాతాలో పడింది, దానిలో ఏమీ సందేహం లేదు. దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. శాశ్వతంగా మీ దగ్గరే అధికారం ఉంటుందని భ్రమిస్తున్నారు, దానికి అనుభవిస్తారు. శాపాలు కాదు, వాస్తవాలు పెడుతున్నాం. శాపాలు పెడతారా? శాపాలు పెడితే అవుతాయా? అధికారం లేని వాళ్ళ మేము శాపాలు పెడితే మా శాపాలు ఎవడు వింటాడు? భవిష్యత్తు నిర్ణయిస్తుంది. శాపాలు పెట్టడానికి మేమన్నా మాంత్రికులమా? మా దగ్గర శక్తి ఉందా?